ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ రెండు సేమా? రెండు సేమ్ కాదు. దాని పర్పస్ వేరు, దీని పర్పస్ వేరు. అసలు మన డబ్బుని ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేస్తే కార్పస్ అన్నది బిల్డ్ అవుతుంది. రేపు ఏదైనా కావాలి అనుకున్నట్లయితే కొనుక్కోవచ్చు. అదే సేవింగ్స్ లేకపోయినా, ఇన్వెస్ట్మెంట్స్ లేకపోయినా కొనగలమా? కొనలేం. వచ్చిన డబ్బుని వచ్చినట్టు ఖర్చు పెడుతున్నట్లయితే మన ఫ్యూచరే చండాలంగా ఉంటుంది. సో మన ఫ్యూచర్ బాగుండాలి అంటే మనం ఖచ్చితంగా మన డబ్బుని సేవ్ చేయాలి. ఎంతైతే సంపాదిస్తూ ఉన్నామో దానిలో కాస్త పార్ట్ని సేవ్ చేయాలి. సేవ్ చేసి ఇంట్లో దాచుకోవాలా? ఇంట్లో దాచుకోకూడదు. ఇంట్లో దాచుకుంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేం. ఇన్ఫ్లేషన్ 6 to 7% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 7%. ఎప్పుడైతే మనం మన డబ్బుని పెట్టుబడి పెడతామో అప్పుడు మనకైతే వడ్డీ లేదా రిటర్న్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఆ రిటర్న్స్ అనేవి 7% కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మన డబ్బు మన కోసం పనిచేస్తున్నట్లు. అర్థమైందా? సో ఖచ్చితంగా ఎక్కడైతే 7% కన్నా ఎక్కువగా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతూ ఉన్నాయో అక్కడ మన డబ్బుని పెట్టుబడి పెట్టాలి. ఎప్పుడైతే మనం రెగ్యులర్గా అదేవిధంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తామో అప్పుడు చాలా ఎక్కువగా కార్పస్ అనేది మన చేతిలో ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, స్టాక్ మార్కెట్. మనమే కనుక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే మనకంటూ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా ఏ స్టాక్ మంచిది కాదు అంతా రీసెర్చ్ చేయాలి. సో నాలెడ్జ్ ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టండి. మంచి స్టాక్స్ని చూస్ చేసుకుని లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెడితే మనకైతే 12%, 13%, 14, 15, 20 యావరేజ్గా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. ఇన్ఫ్లేషన్ని ఈజీగా బీట్ చేయొచ్చు. నాకు మంచి నాలెడ్జ్ ఉంది, కాకపోతే నాకు రిస్క్ తీసుకునే కెపాసిటీ తక్కువ ఉంది అనుకున్నట్లయితే లార్జ్ క్యాప్ స్టాక్స్. ఏంటి లార్జ్ క్యాప్ స్టాక్సా? అంటే ఏంటంటే ఏ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అన్నది 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉందో ఆ కంపెనీస్ని, ఆ స్టాక్స్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. అవి ఆల్రెడీ మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోయాయి. టాప్ కంపెనీస్. మార్కెట్ క్యాప్ 20,000 కోట్లు అంటే పెద్ద కంపెనీస్. సో వాటిల్లో రిస్క్ అన్నది కాస్త తక్కువ ఉంటుంది. అలాంటి స్టాక్స్లో మన డబ్బుని పెట్టుబడి పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్కి. నాకు అంతగా నాలెడ్జ్ లేదండి, నాకు మిడిల్లో హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఆ స్టాక్స్కి లేకపోతే ఆ డెట్ ఇన్స్ట్రుమెంట్స్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఫండ్ మేనేజర్ అంటే ఎక్స్పర్ట్, అతనికి అంతా తెలుసు. సో మనం మన డబ్బుని ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సహాయంతో అయిన చేతిలో పెడతాం. అందరి వద్ద డబ్బుని పూల్ చేసుకొని అతను మళ్ళీ రీసెర్చ్ చేసి పెట్టుబడి పెడుతూ ఉంటాడు. మనమే కనుక డెట్ మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకున్నట్లయితే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెడతాడు. అంటే ఏంటి? గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్ అలాంటి వాటిల్లో పెట్టుబడి పెడతాడు. మనమే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అని చెప్పి చూస్ చేసుకున్నట్లయితే ఈక్విటీ మార్కెట్లో ఎక్కువగా డబ్బుని పెట్టుబడి పెడుతుంటాడు. ఈక్విటీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్. బాగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. మళ్ళీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలా ఉంటాయి. మనమే కనుక లార్జ్ క్యాప్ ఫండ్ని చూస్ చేసుకున్నట్లయితే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటాడు. సో డన్. నాకు అది కూడా రాదండి, అంత నాలెడ్జ్ లేదు, ఈ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ తెలీదు అనుకున్నట్లయితే ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ అంటే నిఫ్టీ 50, సెన్సెక్స్ ఇండెక్స్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో టాప్ 50 స్టాక్స్ ఉంటాయి. వాటిల్లో మాత్రమే ఆ ఫండ్ మేనేజర్ ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటాడు. అవన్నీ టాప్ కంపెనీస్, బాగా రన్ అవుతూ ఉన్నాయి. సో CAGR చూసుకున్నట్లయితే 12% ఉంది. సో వాటిల్లో పెట్టుబడి పెడతాడు. సో ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్లో మనమైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. బాగానే చెప్పారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్. ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్. ప్రభుత్వం చాలా పథకాలు అందిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ PPF, NPS, సుకన్య సమృద్ధి యోజన ఎక్సెట్రా. వాటి పర్పస్ డిఫరెంట్, బట్ అవి స్కీమ్సే. మంచిగా వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7%, 8% ఆ విధంగా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా మనమైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకులో FD, RD ఆ విధంగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. ఆ బ్యాంక్స్లో వడ్డీ ఎక్కువ, ఎందుకంటే అవి చిన్న బ్యాంకులు అంటే సైజ్ పరంగా కాదు, మామూలు బ్యాంకులతో కంపేర్ చేస్తే చిన్నవి. సో వడ్డీ ఎక్కువ. ఎందుకు ఎక్కువ? రిస్క్ అన్నది ఎక్కువ ఆ బ్యాంక్స్లో, అందుకనే వడ్డీ కూడా ఎక్కువ.
7% కన్నా ఎక్కువగా వడ్డీ రావడానికి ఛాన్స్ ఉంది ఈ ఆర్డి ఎఫ్డి పైన. అందుకనే 5 lakh కన్నా తక్కువ డబ్బుని డిపాజిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 lakh ఒక బ్యాంకులో డిపాజిట్ చేశారు, వడ్డీ 8% తీసుకోండి. రేపు ఆ బ్యాంక్ అన్నది దివాలా తీస్తే ఇన్సూరెన్స్ ఉంది, డిఐసిజిసి. దాని ద్వారా 5 lakh వరకు ఇన్సూరెన్స్ వస్తుంది, వెనక్కి వస్తాయి. బ్యాంకు దివాలా తీసినా కూడా డబ్బు వస్తుంది. అందుకనే 5 lakh కన్నా తక్కువ డబ్బుని డిపాజిట్ చేయండి. ఎక్కువ డబ్బు ఉంటే డిఫరెంట్ బ్యాంక్స్, ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో మనమే కనుక లాంగ్ టర్మ్కి మంచిగా ప్లాన్ చేసుకొని పెట్టుబడి పెడితే మంచిగా కార్పస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఫ్యూచర్లో అవసరాలు ఉంటే ఈజీగా తీర్చుకోవచ్చు. ఇదే ఇన్వెస్ట్మెంట్ ఉద్దేశం. నెక్స్ట్ వన్, ఇన్సూరెన్స్. ఎందుకు? ఇన్సూరెన్స్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీస్ టర్మ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు పాలసీ తీసుకుంటాం, రేపు ఏదైనా కారణం చేత 24 hours కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే ఆ ఖర్చు మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. అంతే, ఇది పెట్టుబడి కాదు, మన కోసం మనం తీసుకునే బీమా. అర్థమైందా? అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక టర్మ్కి మన మీద మనం తీసుకునే ఇన్సూరెన్స్. ఆ టర్మ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 30 years టర్మ్ పెట్టుకున్నారు అంటే 30 + 30 60 years వచ్చేలోపు మనం కనుక ఏదైనా కారణం చేత చనిపోతే మన ఫ్యామిలీకి ఎంతైతే కవరేజ్ని మనమైతే చూస్ చేసుకున్నామో ఆ కవరేజ్ మొత్తాన్ని ఇస్తాయి బీమా సంస్థలు. అంటే మనం లేకపోయినా కూడా మన ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలనే సిచ్యువేషన్తో బీమా సంస్థలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని రూపొందించాయి. అర్థమైందా? మనం లేకపోయినా కూడా ఆర్థికంగా మన ఫ్యామిలీ ఇబ్బంది పడదు. అసలు ఏ విధంగా కంపేర్ చేసుకోవాలి? మీరు బాగానే చెప్పారు, పర్పస్ అర్థమైంది. కానీ ఏ విధంగా మేమైతే తీసుకోవాలి టర్మ్ ఇన్సూరెన్స్? నేను పాలసీ బజార్ అని చెప్పి టైప్ చేస్తున్నా. ఈ సైట్లో మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లిక్ చేసా. ఏం కావాలి? టర్మ్ ఇన్సూరెన్స్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మన నేము, డేట్ ఆఫ్ బర్త్ అంతా ఇవ్వాలి. 1 కోటి కవరేజ్ కావాలంటే నా ఏజ్కి 11,000, 12,000, అదేవిధంగా 10,000, 9,000, 7,000 ఆ విధంగా ఉన్నాయి. మనం ఏం చేయాలి? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ చూసుకోవాలి. ఓకేనా? ఎక్కువ ఉండాలి. 99.3 ఈ కంపెనీ ఉంది. మనమైతే ఈజీగా కొనుక్కోవచ్చు. ఇక్కడ మనమైతే కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ దీని యొక్క ప్రీమియం 10,000 ఉంది ఇయర్లీ. ఇదే కొనసాగుతూ ఉంటుంది. ఈ డబ్బు ఎంతైతే కడుతూ ఉన్నామో వెనక్కి వస్తాయా? రావు. ఎందుకంటే ఇది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. తక్కువ ప్రీమియంకి ₹1,00,00,000 కవరేజ్ వస్తుంది. అర్థమైందా? ఇయర్లీ మనమే కనుక 10,000 కడితే మనకి ₹1,00,00,000 కవరేజ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డబ్బు వెనక్కి రాదు. ఇది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. అదంతా కాదండి, మాకు వెనక్కి రావాలి, ఎందుకు రాదు, మాకు కావాలి అనుకున్నట్లయితే ఇంకొన్ని ఉన్నాయి. ఎండోమెంట్ ప్లాన్, యూలిప్, మనీ బ్యాక్ ప్లాన్, అదేవిధంగా క్యాపిటల్ గ్యారంటీ ప్లాన్, ఈ విధంగా చాలా ఉన్నాయి. అర్థమైందా? కానీ మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్లాన్స్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా మోటార్ ఇన్సూరెన్స్. మాకు మా డబ్బు వెనక్కి కావాలి అనుకున్నట్లయితే క్యాపిటల్ గ్యారంటీ ప్లాన్స్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే మన క్యాపిటల్ ఎంతైతే మనం ప్రీమియం కడుతూ ఉన్నామో అది 100% సేఫ్. దాన్ని కూడా చూపిస్తా. ఈ పాలసీ బజార్ని క్లిక్ చేసా. క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, ఇక్కడ క్యాపిటల్ గ్యారంటీ ప్లాన్స్ క్లిక్. ఇవన్నీ ఎండోమెంట్ ప్లాన్స్. ఎండోమెంట్ అంటే ఎంతైతే ప్రీమియం కడతామో ఆ టర్మ్లో ఎంతైతే ప్రీమియం కడతామో ఆ ప్రీమియం ప్లస్ బోనస్, ఆ టర్మ్ తర్వాత ఆ ప్రీమియం ప్లస్ బోనస్ అంతా కలిపి మనకైతే ఇస్తారు. ఆ టర్మ్ లోపు మనమే కనుక చనిపోతే ఎంతైతే కవరేజ్ ఉంటుందో ఆ కవరేజ్ని మనకైతే ఇస్తారు. బట్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్లో తక్కువ ప్రీమియానికి ఎక్కువ కవరేజ్, కానీ ఇక్కడ ఎక్కువ ప్రీమియంకి తక్కువ కవరేజ్. అర్థమైందా? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అదేవిధంగా ఇన్సూరెన్స్ రెండు ఉన్నాయి. ఇవి రెండు కలపకూడదు. బట్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇన్సూరెన్స్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారో అప్పుడు కావాలి అనుకున్నట్లయితే తీసుకోవచ్చు. అర్థమైందా? ఇది ఎండోమెంట్ ప్లాన్.
మనం ప్రాపర్గా పెట్టుబడి పెడితే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెడితే మనకైతే 12%, 13, 14 ఆ విధంగా వస్తాయి. కానీ ఇందులో వడ్డీ కేవలం 6, 7 ఆ విధంగా ఉంటుంది. క్లియర్? మనకు వచ్చే కవరేజ్ తక్కువే, 12.2 lakh ప్లస్ వడ్డీ కూడా తక్కువే. ఆలోచించండి. ఇది 100% గ్యారంటీడ్. నెక్స్ట్ వన్ మార్కెట్ లింక్డ్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్ లింక్డే. అదేవిధంగా ఈ పాలసీస్ కూడా మార్కెట్ లింక్డ్ ఉంటాయి. అంటే మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతామో దాన్ని మళ్ళీ ఇంకొక చోట పెట్టుబడి పెడుతూ ఉంటారు. మార్కెట్ లింక్డ్ అంటే ఎక్కువగా ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. వీటినే క్యాపిటల్ గ్యారంటీ ప్లాన్స్ అంటాం. అర్థమైందా? వీటిని క్యాపిటల్ గ్యారంటీ ప్లాన్స్ అంటాం. ఈ ప్లాన్స్ మార్కెట్తో లింక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ, ఇది న్యూ ఫండ్ ఆఫర్, కొత్తది. ఇక్కడ రిటర్న్ 14.4, ఇందాక 6 కానీ ఇక్కడ 14.4. ఎందుకంటే ఇవి మార్కెట్ లింక్డ్ ప్లాన్స్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ రూల్. ప్రతి నెల 10,000 10 years పాటు పెట్టుబడి పెడతాం. ఇంకొక 10 years కామ్గా ఉంటాం. సో ప్రతి నెల 10,000 10 years పాటు పెట్టుబడి పెడితే మనం టోటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేది 12 lakh. కానీ ఇక్కడ వీళ్ళు మనకి ఆఫర్ చేస్తుంది 1 కోటి. 20 years తర్వాత 1 కోటి రూపాయలు వస్తాయంట. హౌ? ఎలా అంటే మార్కెట్ లింక్డ్. క్లిక్ చేసాం. ఖచ్చితంగా వస్తాయా? నో, చెప్పలేము. ఇక్కడ చూడండి, 80% ఆఫ్ అమౌంట్ని ఈక్విటీలో పెట్టుబడి పెడతారంట. అది కూడా ఇక్కడ లార్జ్ క్యాప్, ఇక్కడ ఇచ్చారు. లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడతారంట. దాన్ని బేస్గా చేసుకొని చెప్తున్నారు. ఇప్పుడు లార్జ్ క్యాప్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 20 yearsగా 15% CAGR ఆ రేంజ్లో గ్రో అయ్యాయి. సో 15% ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా మేబీ అంతే రావచ్చు అని చెప్పి వీళ్ళైతే మనకి చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఎంత? 14.4% రిటర్న్ అనేది జనరేట్ అయితే, ఒకవేళ జనరేట్ అయితే మనకి 1 కోటి రూపాయల వరకు రావచ్చు అని చెప్పి వాళ్ళైతే మనకి చెప్తున్నారు. అర్థమైందా? ఎంతైతే క్యాపిటల్ ఉందో అది సేఫ్, నో డౌట్. అది ఎంతైతే కడతామో వెనక్కి అయితే ఇస్తారు. ప్లస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ప్రకారం మనకైతే బోనస్ కూడా ఇస్తూ ఉంటారన్నమాట. మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే 1 కోటి రూపాయలు రావచ్చు, లేకపోతే నో, అంతే. ఆ విధంగా వర్క్ అవుతుంటుంది. ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్. సెక్షన్ 80C వర్తిస్తుంది. సో ఎంతైతే మనం మన డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నామో దానిపైన సెక్షన్ 80C బెనిఫిట్ని మనమైతే పొందవచ్చు. ఇయర్లీ 1,50,000 వరకు ట్యాక్స్ని మనమైతే ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్లో మనకి ఒకేసారి చాలా డబ్బు వస్తుంది. ఆ డబ్బు పైన కూడా 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10D దాని ప్రకారంగా 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో FDలో ట్యాక్స్ కట్టాలి. ఎంతైతే డబ్బు ఒకేసారి వస్తుందో దాని ప్రకారంగా మనమైతే ట్యాక్స్ అన్నది కట్టాలి. ఇంకా లైఫ్ కవర్, పొరపాటున మనమే కనుక చనిపోతే, ఆ టర్మ్లో చనిపోతే ఎంత వస్తుంది? 120 times ఆఫ్ మంత్లీ ప్రీమియం. ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్లీ ప్రీమియం 10,000 ఇంటూ 120 అంటే 12 lakh. 12 lakh మనకైతే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలసీలో చూద్దాం ఎంత ఉంది. సైడ్ ఇక్కడే ఉంది 14 lakh లైఫ్ కవర్ అని చెప్తున్నారు. సో 14 lakhs వరకు మనం చనిపోతే మనకి అనగా మన ఫ్యామిలీకి ఈ డబ్బు అన్నది ఇస్తారు. ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవచ్చు. సో క్యాపిటల్ 100% గ్యారంటీ. ఈ విధంగా వర్క్ అవుతుంటుందన్నమాట. ఇంకొకటి చూద్దాం, కిందకు వస్తున్నా. వీళ్ళు ఏమంటున్నారు? 11.7% ఆఫర్ చేస్తాం. సో మీరు 10 years పాటు పెట్టుబడి పెడితే మీరు 12 lakhs డిపాజిట్ చేస్తారు. ఆ 12 lakh గ్యారంటీగా వెనక్కిస్తాం. ప్లస్ 70 lakhs వరకు మీకైతే రావడానికి ఛాన్స్ ఉంది అంతా కలిపి అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా మనమైతే ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా కామన్. సో లైఫ్ కవర్ 12 lakh. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. అర్థమైందా? మళ్ళీ చెప్తూ ఉన్నా, మీరు సెపరేట్గా ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోండి. సెపరేట్గా టర్మ్ ఇన్సూరెన్స్ని ప్లాన్ చేసుకోండి, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ని. ఆ తర్వాత వీటి గురించి ఆలోచించండి. అవి 2 ప్లాన్ చేసుకోకుండా ఇది ఉందిలే 2 కవర్ అయిపోద్ది అనుకున్నట్లయితే నో. అర్థమైందా? సో ఇక్కడ మన క్యాపిటల్ 100% గ్యారంటీ.
జీరో రిస్క్, క్యాపిటల్కి జీరో రిస్క్. మనమే కనుక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మేబీ లాసెస్ రావచ్చు, కానీ ఇక్కడ మన డబ్బు 100% సేఫ్గా ఉంటుంది. అండ్ ఆ క్యాపిటల్ గ్యారంటీ కొన్ని స్కీమ్స్లో 200% కూడా వెనక్కి రావచ్చు. అర్థమైందా? ఇప్పుడు మనం 12 lakhs డిపాజిట్ చేస్తే వాళ్ళు 24 lakhs కూడా ఖచ్చితంగా గ్యారంటీగా వెనక్కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అది 100% గ్యారంటీ ప్లస్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ కూడా సెపరేట్. ఈ విధంగా కూడా 200% వరకు వెనక్కి రావడానికి ఛాన్స్ ఉంది కొన్ని స్కీమ్స్ ప్రకారం. సో సెక్షన్ 80C వర్తిస్తుంది. అదేవిధంగా ఎంతైతే మెచ్యూరిటీ తర్వాత వస్తుందో అదంతా ట్యాక్స్ బెనిఫిట్ మనకైతే వస్తుంది. ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దీనిలో ఇన్వెస్ట్మెంటు అదేవిధంగా ఇన్సూరెన్స్ 2 బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నట్లయితే అప్పుడు మాత్రమే దీన్ని తీసుకోండి. ఇంకా ఏ విధంగా మేము పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా ఈ ప్లాన్స్ని మేమైతే బై చేయాలి, ఎలా? పాలసీ బజార్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే బై చేసుకోవచ్చు. ఆల్రెడీ చూపించా ఏ విధంగా మీరు రావాలో. సో మినిమం 2100 పర్ మంత్, ₹2100 మనమైతే ప్రతి నెల పెట్టుబడి పెట్టుకొని ఇదైతే స్టార్ట్ చేసుకోవచ్చు. సో పాలసీ బజార్ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఆ లింక్ని యూజ్ చేసి మీరైతే బై చేసుకోండి. ఇదన్నమాట మ్యాటర్. సో ఈ విధంగా ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో క్లియర్గా చెప్పా, ఇన్వెస్ట్మెంటు ఇన్సూరెన్సు 2 సేమ్ కాదు. దాన్ని సెపరేట్గా దీన్ని సెపరేట్గా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత 2 బెనిఫిట్స్ కావాలి అనుకున్నట్లయితే ఇలాంటివి మీరైతే బై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రీమియం గ్యారంటీ ప్లాన్స్, సింపుల్గా చెప్పాలంటే క్యాపిటల్ గ్యారంటీ ప్లాన్స్ని కొనుక్కోవచ్చు. అర్థమైంది? సో ఇన్సూరెన్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి, పీపీఎఫ్, ఆర్డి, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వీటి గురించి నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. ఏ కోర్సు? ప్రతి ఒక్క దాని మీద కోర్స్ ఉంది. టోటల్గా 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకుముందు అన్ని కోర్సెస్కి ఒకటే సబ్స్క్రిప్షన్, కానీ ఇప్పుడు ఏంటంటే పేపర్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాక్ మార్కెట్ కోర్స్ కావాలి, దానికోసమే సెపరేట్గా మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అది కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 399 అంతే. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.